క్రిస్మస్ స్పెషల్గా థియేటర్స్లో రిలీజ్ అయిన ఒక చిన్న మూవీ పటంగ్ సినిమా చూశాక నా ఫీలింగ్ ఏంటంటే ఇది హెవీ మెసేజ్ ఓరియంటెడ్ మూవ్ కాదు, లైఫ్లో జరిగే సింపుల్ ఇమోషన్స్ని లైట్ హార్టెడ్గా చెప్పిన యూత్ఫుల్ ఫిల్మ్ అని. మోస్ట్లీ న్యూ కమర్స్తో వచ్చిన మూవీ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కొంచెం లో ఉండే, కానీ మూవీ అయ్యాక బయటకొచ్చినప్పుడు ఒక ప్లెజెంట్ రిలాక్స్డ్ ఫీల్ వచ్చింది. ఫ్రెండ్షిప్, లవ్, కన్ఫ్యూజన్, ఈగో ఇదన్నీ మన చుట్టూ జరిగే ఎలిమెంట్స్ని ఈజీ నరేషన్లో ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశారు. స్టోరీలో మాస్ విష్ణుకృష్ణ అలియాస్ విస్కీ మరియు క్లాస్ అరుణ్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ 12 ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్లో ఉంటారు. కైట్ ఫ్లయింగ్తో స్టార్ట్ అయిన వాళ్ల బాండ్ టైం గడుస్తుంటే స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్గా మారుతుంది. కానీ ఐశ్వర్య ఎంట్రీతో సిచ్యువేషన్ కాంప్లికేట్ అవుతుంది. ఆమె అరుణ్కి క్లోజ్ అవుతుంది, అదే టైంలో విస్కీకి కూడా ఫీలింగ్స్ డెవలప్ అవుతాయి. ఫ్రెండ్షిప్ ఇంపార్టెంటా, లవ్ ఇంపార్టెంటా అనే క్లాసిక్ క్వశ్చన్ ఇక్కడ మెయిన్ కాన్ఫ్లిక్ట్గా మారుతుంది. ఇద్దరు ఫ్రెండ్స్ మెచ్యూర్గా డిసిషన్ తీసుకుందామని ఒక ప్లాన్ వేస్తారు, కానీ ఆ ప్లాన్ ఫ్రెండ్షిప్ని ఎక్కడిదాకా వెళ్తుంది, ఇమోషన్స్ ఎలా చేంజ్ అవుతాయి అనే పాయింట్ మీద మూవీ రన్ అవుతుంది. పర్ఫార్మెన్సెస్ విషయంలో చూస్తే న్యూ కమర్స్ అయినా కాన్ఫిడెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. వంశీ పుజిత్ ఎమోషనల్ సీన్స్లో ఎస్పెషల్లీ ఇంటర్వెల్ ముందు బాగా పర్ఫామ్ చేశాడు. ప్రణవ్ కౌశిక్ కామ్ కంపోజ్డ్ క్యారెక్టర్లో న్యాచురల్గా ఫిట్ అయ్యాడు. ప్రీతి పగడాల ప్రెజెంట్ జనరేషన్ కన్ఫ్యూజన్ని డీసెంట్గా రిప్రజెంట్ చేస్తుంది. ఓవర్ యాక్టింగ్ లేకుండా రిలేటబుల్గా ఉండడం ఫిల్మ్కి ప్లస్. సపోర్టింగ్ రోల్స్లో ఎస్ఎస్ కాంచీ, గౌతమ్ వాసుదేవ్ మెనన్ స్క్రీన్ ప్రెజెన్స్ నీట్గా ఉంది. రన్ టైమ్ 2 hours 40 minutes ఉన్నా సరే స్క్రీన్ ప్లే మోస్ట్లీ స్మూత్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ బ్రీజీగా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్లో కొన్ని పోర్షన్స్ స్లో అనిపించినా క్లైమాక్స్లో ఫన్ ప్లస్ టెన్షన్ మిక్స్ వల్ల మనల్ని ఎంగేజ్ చేస్తుంది. లాజిక్ కొన్ని చోట్ల క్వశ్చన్ చెయ్యొచ్చు, కానీ ఈ మూవీ లాజిక్ కన్నా ఎమోషన్ మీద డిపెండ్ అయింది. లైఫ్లో అన్ని డిసిషన్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటాయా అనే థాట్ని సటిల్గా కన్వే చేస్తుంది. స్టోరీ వైజ్ చెప్పాలంటే ఫ్రెష్ ఆర్ అవుట్ ఆఫ్ ద బాక్స్ కంటెంట్ కాదు. సిమిలర్ ఫ్రెండ్షిప్, లవ్ ట్రయాంగిల్ స్టోరీస్ మనం చాలా చూసాం, కానీ ఎగ్జిక్యూషన్ సింపుల్గా ప్రిటెన్షియస్ లేకుండా ఉండడం వల్ల వాచబుల్గా అనిపిస్తుంది. హెవీ ఇమోషనల్ డెప్త్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కొంచెం రొటీన్ అనిపించొచ్చు, కానీ టైం పాస్, లైట్ వాచ్ కోసమైతే సెట్ అవుతుంది. టెక్నికల్ సైడ్లో జోజే జిమ్మీ మ్యూజిక్ ఫిల్మ్ మూడ్కి పర్ఫెక్ట్గా సింక్ అయ్యున్నాయి. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టోరీ ఫ్లోని డిస్టర్బ్ చేయవు. శక్తి అరవింద్ సినిమాటోగ్రఫీ క్లీన్గా ఉంది, విజువల్స్ ప్లెజెంట్గా ఉంటాయి. ఎడిటింగ్ ఇంకా టైట్ అయితే సెకండ్ హాఫ్ ఇంకా క్రిస్ప్ అయ్యేది అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ స్మాల్ స్కేల్ మూవీకి యాప్ట్గా ఉన్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే పటంగ్ ఒక సీరియస్ సినిమా కాదు, ఒక రిలాక్స్డ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్. స్ట్రాంగ్ స్టోరీ లేకపోయినా నీట్ పర్ఫార్మెన్సెస్ అండ్ లైట్ మూమెంట్స్ వల్ల వీకెండ్లో టైంపాస్గా చూసే మూవీ. ఈ జనరేషన్ ఫ్రెండ్షిప్స్లో ఈగో ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనే క్వశ్చన్ని సింపుల్గా టచ్ చేస్తుంది. సో ఎక్స్పెక్టేషన్స్ లోగా పెట్టి వెళ్తే పటంగ్ మీకు డీసెంట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలదు. మరి మీకు పటంగ్ ట్రైలర్ చూశాక ఇంట్రెస్ట్ వచ్చిందా? ఫ్రెండ్షిప్ వర్సెస్ లవ్లో మీ చాయిస్ ఏంటి? కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కావాలంటే వెంటనే ఈ వీడియోకు లైక్ చేయండి. మీకు ఈ రివ్యూస్ ఎలా అనిపించిందో కామెంట్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. అలాగే మా డిఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అంటిల్ దెన్ బాయ్.